కానీ ఖచ్చితంగా స్పందించాల్సిన మోదీ గారు మనం చూస్తూ ఉన్నాం. 'మన్ కీ భారత్' అంటూ రేడియోలో మాట్లాడుతూ ఉంటారు. ప్రజలతో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మాట్లాడాలని విన్నవిస్తూ ఉంటారు. సో, ఇలా మాట్లాడుతున్న మోదీ గారు విద్యార్థుల భవిష్యత్తుకొచ్చేసరికి ఇప్పటివరకు నోరు మెదపకపోవడానికి కారణం ఏంటి? అంటే ఆయన పర్సనాలిటీలో ఆయన లీడర్‌షిప్ స్టైల్ ఏమిటంటే, మంచి ఎక్కడ జరిగినా తన వలన జరిగిందని. హ్మ్. వైఫల్యం ఎక్కడ జరిగినా అది కింది వాళ్ళు దాన్ని చూసుకోవాలి. దాన్ని ఆయన ఓన్ చేయడం కానీ ఇప్పుడు మణిపూర్ మీద కూడా మాట్లాడలేదు. రైట్. అంటే యెస్. సంవత్సరంగా అంతమంది చనిపోయారు, డిస్ప్లేస్ అయ్యారు. ఆయన మణిపూర్ వెళ్ళవలసింది. కానీ మణిపూర్ మీద మాట్లాడలేదు. ఈ నోరు ఆ! నోరు అదే విప్పలేదంతే. ఇప్పుడు ఆయన ఏదైనా స్కీమ్ చాలా సక్సెస్‌ఫుల్ అయిందనుకోండి. అది నా వల్లనే ఆ స్కీమ్ సక్సెస్‌ఫుల్ అయిందని ఆయనకు పార్టీ కూడా ఆయనకే క్రెడిట్ ఇస్తున్నారు. ఫెయిల్యూర్స్ మాత్రము ఇవాళ విద్యామంత్రి జవాబు చెప్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ చెప్పడం లేదు. కానీ ఎక్కడైనా ఎయిర్‌పోర్టు ఏదో కొత్త ట్రైన్స్ పెట్టారు. అది రైల్వే మినిస్టర్ కాకుండా ఆయన పోయి ఇనాగ్రేట్ చేస్తున్నారు. పోర్ట్స్ ఆయన ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్స్ ఆయన ఇనాగ్రేట్ చేస్తున్నారు. అది ఎక్కడైతే కాస్త పబ్లిసిటీ వస్తుందో అక్కడ ఆయన వెళ్తున్నాడు. ఎక్కడైతే ఫెయిల్యూర్ ఉందో అక్కడ ఇప్పుడు హోమ్ మినిస్టరు మణిపూర్‌ను హ్యాండిల్ చేయాలి. లేదా కాశ్మీర్‌ను వాళ్ళని హ్యాండిల్ చేయాలి. లేదా విద్యారంగంలో విద్యామంత్రి చేయాలి. వ్యవసాయ రంగానికి రైతులు చేసినప్పుడు వ్యవసాయ మంత్రి దాన్ని ఎదుర్కోవచ్చు. ఆయన ఎప్పుడు రైతులతో మాట్లాడలేదు. హ్మ్. ఇవాళ పిల్లలతో మాట్లాడడం లేదు. కనుక ఆ స్టైల్ ఆఫ్ లీడ్ వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా ఆయన ఇమేజ్ దెబ్బతినకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే పార్టీ వాళ్ళ ఆయన ఇమేజ్ మీద కూడా ఆధారపడి ఉంది అనేటువంటి ఒక అవగాహన ఉండడం వలన మోడీ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు, కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటారు. జనం అడుగుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి మాట్లాడాలి ఇప్పుడు దీని గురించి. రైట్. ఆయన ఇంతవరకు అయితే దాని మీద కామెంట్ చేయలేదు. కాస్త సమస్య పరిష్కారం అయిన తర్వాత ఇవాళ కోర్టులో అది పెండింగ్ ఉంది. కోర్ట్ ఏమంటుందో తెలియదు. మొత్తం క్యాన్సిల్ చేస్తారా? హ్మ్. లేక కొన్ని సెంటర్‌లోనే క్యాన్సిల్ చేస్తారా? గ్రేస్ మార్క్స్‌ని తీసేయమన్నారు. అది ఒకటి పోయింది. హ్మ్. గ్రేస్ మార్క్స్ ఎందుకు ఇచ్చారో తెలియదు. ఏదో కొంత అది ఆలస్యంగా అది అర్థం లేని పని కదా! హ్మ్. మీరు ఒక సెంటర్‌లో పేపర్ కాస్త ఆలస్యంగా ఇచ్చారనో, లేకపోతే ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైందనో, మీరక్కడ గ్రేస్ మార్క్స్ కలిపితే మీరు ఒకవేళ మీకు కొంత లేట్ అయిందంటే అక్కడ ఎక్స్టెండ్ చేయవలసింది. హ్మ్. ఆ సెంటర్‌లో 10 నిమిషాలు లేట్ అయిందంటే 10 నిమిషాలు మీరు ఎక్స్టెండ్ చేయవలసింది. కానీ అక్కడి నుంచి కండక్ట్ చేయడం వలన అక్కడున్న వాళ్ళు ఇన్విజిలేటర్స్ కాంట్ టేక్ ఎ డెసిషన్. ఇప్పుడు మేము హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి చేసినప్పుడు ఏదైనా సెంటర్‌లో కొంత లేట్ అయిందంటే మేము అక్కడ వాళ్ళకి చెప్పేవాళ్ళం మీరు 10 మినిట్స్ ఎక్స్టెండ్ చేయండి అని. కానీ మొత్తం సెంటర్‌లో వాళ్ళ గ్రేస్ మార్క్స్ ఇచ్చి మీరు సెంటరు లేట్ అయింది కాబట్టనంటే ఆ గ్రేస్ మార్క్స్ ఏమైంది కొందరికి 100 మార్కులు వచ్చాయి. 7 వస్తే 107 అవుతాయి. రైట్. 107 పర్మిసిబులే కాదు. హ్మ్. అంటే వర్కింగ్ ఆపరేషనల్‌గా ఇవన్నీ సాధ్యమయ్యేది కాదు. కాస్త ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో అమెరికా లాగా హార్వర్డ్ యూనివర్సిటీకి, స్టాన్ఫోర్డ్ మేమంతా ఒక సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ పెడుతుంటే ఎలా ఉంటుంది అమెరికాలో? ఇది హ్మ్. ఇంపాసిబుల్ అది. వాళ్ళు అందుకని ఎవరి పరీక్షలు వాళ్ళు, ఎవరి అడ్మిషన్ వాళ్ళు, ఎవరి బాధ్యత వాళ్ళది. విశ్వవిద్యాలయం అంటేనే ఈస్ క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. మీరు పార్లమెంట్ ద్వారా క్రియేట్ అది క్వాసీ జ్యుడిషియల్ అది బాడీ. మీరు విశ్వవిద్యాలయం మీద నమ్మకుండా వాళ్ళు పరీక్షలు సరిగా నిర్వహించలేరు, మేమే నిర్వహిస్తామని చెప్తే ఇలాంటి గొడవలు తప్పకుండా జరుగుతాయి. రేపు రాబోయే కాలంలో ఈ సమస్యలు మరింత సంక్లిష్టంగా మారే మారేటువంటి అవకాశం. ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు రివ్యూ చేసి వాడు రేపు మళ్ళీ వచ్చే సంవత్సరం నీట్ పరీక్షని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మీరు పరీక్ష నిర్వహించుకొని మేము కావాల్సి కొంత సహాయం అది చేస్తాము, కోఆర్డినేట్ చేస్తాం. కానీ మేమే పరీక్ష నిర్వహిస్తాం అంటే ప్రతి సంవత్సరం ఇది ఏదో ఒక రకంగా జరుగుతుంది. హ్మ్. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరుగుతుంది. రైట్. జరుగుతూనే అది మొత్తం దేశవ్యాప్తంగా భగ్గుమంటుంది. ఇది పనిచేయదు అనేటువంటిది నేను వ్యాసం రాశాను. వ్యాసాన్ని పుస్తకమే రాశాను విద్యారంగం మీద. దాంట్లో నిరంతరంగా మేము వాదించింది ఏమిటంటే, మీరు వికేంద్రీకరణ చేసి ఎవరికి ఎక్కడికక్కడ ఆ బాధ్యతలు ఇవ్వండి. మీరు కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతలు తీసుకోవచ్చు.